ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలోనికి రాగానే మన హృదయంలో ఒక విశ్వాసం నిండాలి. యెహోవా నా పక్షములో ఉన్నాడు అని. ఈ కీర్తనలో దావీదు చెప్పిన మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయో చూడండి. శత్రువులు చుట్టుముట్టిన, సమస్యలు ఎదిరించిన ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు తన పక్షములో ఉన్నాడు అని. దేవుడు నా పక్షములో ఉన్నాడు అంటే అర్థమేమిటి? దేవుడు మన పక్షములో ఉన్నాడు అంటే ఆయన మనస్సు, ఆయన మనలను విడిచిపెట్టడు అని అర్థం. మన సమస్యలను చూచి మౌనంగా ఉండడు అని అర్థం. మనకు అన్యాయం జరిగితే న్యాయము చేసేటువంటి వాడు. మన జీవితంలో అప్పులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, పని ఒత్తిడులు ఉండవచ్చు. కానీ దేవుడు మన పక్షాన ఉంటే పరిస్థితులు మారిపోతాయి. సహకారి అయి ఉన్నాడు అంటే ఈ వాక్యములో సహకారి అయి అనే పదం చాలా ముఖ్యమైనది. దేవుడు కేవలం చూస్తూ ఉండడు, మనతో కలిసి పనిచేస్తాడు. నీవు ప్రయత్నిస్తే ఆయన ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. నీవు ప్రార్థిస్తే ఆయన జవాబును ఇస్తాడు. నీవు కన్నీరు పెడితే ఆయన ఓదార్పును ఇస్తాడు. శత్రువుల విషయమైన కోరిక నెరవేరుట. ఇక్కడ శత్రువులు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు. పాపం మనకు శత్రువే, భయం మనకు శత్రువే, అన్యాయం మనకు శత్రువే, అనారోగ్యం శత్రువే. ఈ శత్రువులపై విజయం చూడబోతున్నావు ఈరోజు అని దేవుడు నీతో చెబుతున్నాడు. ఈరోజు నీకు దేవుని వాగ్దానం. ఈ ఉదయం లేచిన వెంటనే ఇలా చెప్పు, ప్రభువా, నీవు నా పక్షములో ఉన్నావయ్యా, నేను భయపడును. నా జీవితంలో నిన్ను హేళన చేసిన వారు, నిన్ను తగ్గించిన వారు, నిన్ను అవమానపరచిన వారు, వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఎత్తిపడేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యా, ఈ ఉదయాన మా పక్షములో నిలిచి మాకు సహకారి అయి ఉండవు. మా శత్రువులపై విజయమును ఇమ్ము. మా భయాలను తొలగించి మా యొక్క సహకారిగా నువ్వు ఉండి మా శత్రువుల నుండి మమ్మలను విడిపించి కాపాడి సంరక్షించమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రత్యేకంగా ఉదయకాలపు యొక్క సందేశము ద్వారా చాలామంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారని కామెంట్ రూపంలో తెలియచేయట చూసినందుకు నాకు చాలా సంతోషము కలుగుతూ ఉన్నది. మీరు ప్రతిరోజు వాక్యము ద్వారా ఆశీర్వదింపబడుతున్నందును బట్టి దేవాది దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడాలని, అనేక మంది ఆశీర్వదింపబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్యలో నాకు మీ ప్రార్థన అవసరత కూడా చాలా ఉన్నదని మీ దగ్గర నేను కోరుతున్నాను. ఈ పరిచర్యను నిర్విరామముగా విజయవంతంగా నడిపించబడుట కొరకు తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి సువార్త మీ ద్వారా ప్రకటించండి. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. ఆమేన్.